నారా లోకేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న ఈ వివాదం ఏదైతే ఉందో గత కొద్ది రోజులు దానిపైన మాత్రం అమిత్ షా అయితే చంద్రబాబు నాయుడుకి ఒక విధంగా సీరియస్ గానే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందట. మీరు ఇలా ఉంటే మాత్రం మన పార్టీకి నష్టం జరుగుతుంది అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ టైంలో చేశారు అంటున్నారు. మరి మన పార్టీ విడిపోతుంది? లేదు, పార్టీ విడిపోవడం అనేది అసలు జరగదు. ఎందుకంటే ఒకవేళ విడిపోయేది అంటే ఇప్పటికే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచి 7 నెలలు గడుస్తూ వస్తుంది. సో ఎప్పుడో వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం విడిపోవడం అనుకుంటే ఎప్పుడో అయ్యేది. సో ఇప్పుడు ఇక్కడ పర్యటనలో ఉన్న అమిత్ షాతోనైతే వీళ్ళు కలిసి మాట్లాడినప్పుడు అక్కడ ఏం చెప్పాడనే విషయాన్ని పక్కన పెడితే కాసేపు ఇక్కడ వైసీపీ నేత అంబటి రాంబాబు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అమిత్ షాతోని పర్యటనకు వచ్చిండని రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు, చర్చలు చేపిస్తున్నారు, సభలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఒకే దగ్గర ఉంటున్నారు, ఇదంతా చేస్తున్నారు కదా. ఒకప్పుడు అదే అమిత్ షా ఇక్కడ తిరుపతికి పర్యటన కోసం వచ్చినప్పుడు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆయన మీద రాళ్ల దాడి చేశారు. అది మర్చిపోయారా మీరు? సో ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ విషయంలో కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం విషయంలో పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, అంతా సవ్యంగా జరుగుతుంది, ఎక్కడ చూసినా ఆయన పేరు వినిపిస్తుంది, అంతా ఓకే. సో ఇప్పుడు అందరికీ మనము ఇప్పుడు మీడియా ముందు కానీ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, నాతో సమాన హోదా ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్కి ఇస్తా అని ఆయన చెప్తున్నాడు. కానీ లోపల ఇది జరుగుతున్నది ఇది కాదు. పవన్ కళ్యాణ్కి ఇస్తూనే వెనకాల మాత్రం అమిత్ షాతోని కూడా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే విధంగా కూడా ప్రాధేయపడ్డట్టు కూడా ఆయన అంబటి రాంబాబు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ అమిత్ షా ఏం చెప్తున్నాడు వీళ్ళకంటే, సో మనము ఇప్పటి నుంచో కూడా చూస్తున్నాం ఇక్కడ మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్కి ఎంత మంచి స్థానాన్ని ఇస్తున్నాడో, వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా అక్కడికి ప్రచారం కోసం పంపించడం కానీ, అదేవిధంగా రీసెంట్ టైంలో కూడా చూసుకుంటే ఎక్కడ బీజేపీకి సంబంధించి ఏ ఒక కార్యక్రమం జరిగినా కూడా చిరంజీవి గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఇప్పుడు అంటే ఇక్కడ నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా వస్తాడా రాడా అనే విషయం పక్కన పెడితే అసలు టీడీపీ పార్టీలో ముందు నుంచి ఎవరున్నారో, పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తుగూడుకున్న తర్వాత వచ్చారు ఓకే, కానీ టీడీపీ పార్టీ ఇటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన బయట ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న ఎప్పుడు కూడా పార్టీ వెన్నంటే ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టీని సపోర్ట్ చేస్తూ వెన్నంటే ఉన్నది ఖచ్చితంగా మనకు నారా లోకేషే. సో అలాంటి వ్యక్తి ఒక ముఖ్యమైన పదవి ఇవ్వాల్సిందే, ఓకే అది ఒప్పుకుంటాం. కానీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇటు మీరు కూటమిలో ఎవరెవరు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. మీరు అందరితో మాట్లాడుకొని మీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే కదా డిప్యూటీ సీఎం చేశారు. సో అప్పుడు మీరు అంగీకరించి ఇప్పుడు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఎందుకంటే సరైన వాల్యూ ఆయనకి ఇస్తలేదంటే ఎందుకు ఇవ్వట్లేదు? ఆయన ఐటీ శాఖ పరంగా ఉన్నాడు, అన్ని గౌరవాలు ఆయనకి ఇస్తున్నారు. అసలు ఈ విషయంలో చూసుకుంటే పార్టీలో ఎలాంటివి లేవు. ఇక్కడ నారా లోకేష్ అడగడం లేదు, చంద్రబాబు నాయుడు అడగడం లేదు, పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి సమస్య లేదు. కానీ ఎందుకు ఈ విధంగా బయట వాళ్ళు టీడీపీలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి మాత్రం ఒక పాయింట్ అన్నమాట. ఎక్కడ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ ఆ కార్యకర్తలు ఎవరెవరైతే జనసేన కోసం అదే టీడీపీ కోసం పాటుపడుతున్నారో వాళ్ళలో చాలా మంది ముందుకు వచ్చి మాకు ఆయన్నే కావాలని వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా కాదు, ఓన్లీ టీడీపీ వాళ్ళే. కొంతమంది మరి వాళ్ళు ఎవరైనా వాళ్ళని బెదిరిస్తున్నారా, లేకపోతే ఎవరైనా మరి మీ డిప్యూటీ సీఎం అది కూడా ఆటోమేటిక్ అంటారు ఓకే మీరు డిప్యూటీ సీఎం నో ప్రాబ్లం, కానీ మా పవన్ కళ్యాణ్కి సీఎం హోదా ఇవ్వండి అని అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఎవరైనా చెప్పినప్పటికీ అందరు అంగీకారంతో డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది. ఇటు అమిత్ షా కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు తెలుస్తుంది. చూడాలి మరి ముందు ఏం జరుగుతుందని.